చేస్తున్నారు, దేవుణ్ణి ఎరిగి ఎరగమన్నట్టుగా ఉండేవాళ్ళు ఉన్నారంట. అసలు ఈ వాక్యం ఎవరి కోసం చెప్తున్నారు ప్రభు? ఇక్కడ వెలుపటోళ్ళకి తీర్పు తీర్చడానికి ప్రభు సంఘాన్ని స్థాపించింది కాదే. యేసు ప్రభు వాక్యం ఎలా చెప్తుంది అంటే, ఆత్మ జీవింప చేస్తది కాగా శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఈ మాటలు జీవమునై ఉన్నవి, ఈ మాటలు ఆత్మయునై ఉన్నవి. విన్న చాలా మంది ఏం చేయరంటే విశ్వసింపని వాళ్ళు ఉంటారు. అది యేసు ప్రభు వాక్యం అంటుంది, విశ్వసించువాడు ఏం పడడంటే కలవరపడడు అస్సలు. అయితే వాక్యము విని కూడా శరీరము చాలా నిష్ప్రయోజనమైనది. ఈ వాక్యం చాలా మంది నమ్మి బాప్తిసాలు పొందుకున్న పిల్లలు అంటారు, కానీ ఆ శరీరానికే గూడు కట్టాలి, ఆ శరీరానికి సమర్పించాలి, ఆ శరీరానికి అన్ని కూడా చేకూర్చాలని చూస్తారు. కానీ ఆత్మ నిన్ను జీవింప చేస్తుంది కదా, ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది కదా, రేపు ఆత్మ పరలోకానికి వెళ్తుంది కదా. ఈ ఆత్మ కోసం సంఘానికి వచ్చి నీవేం చేయగలుగుతున్నావు? కొందరు విన్నా సరే ఈ మాటలు ఏం చేయరంట, విశ్వసింపని. ఇట్లా ఎందుకు ఆలోచింప చేయదు అంటే చూడండి, శరీరానికి నువ్వు సమకూర్చాలా, ఆత్మకు నువ్వు సమకూర్చాలా.